ఉద్యమ కాలానికి గుర్తొస్తున్నట్టు కొడుతుంది మీరు ఇలాగ మీరు చేస్తున్న ధర్నాలు చూసి ఏమైంది అసలు? ఎందుకు ఇలా కార్పొరేటర్లకే మీ ఆఫీస్కి అనుమతి ఇవ్వకుండా గేట్లు ఎందుకు వేయాల్సి వస్తుంది? మీరు ఎందుకు నూక్కొని రావాల్సి వచ్చింది? వాస్తవానికి మేమేమి ఇక్కడ ఇష్యూ చేయడానికి రాలేదండి. కేవలం కేటీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి వారిని ఉమెన్ కమిషనర్ ముందు హాజరవడానికి వచ్చారు. సో వారికి సపోర్టివ్గా మేము ఇక్కడికి వచ్చాం. చాలా పీస్ఫుల్గా కూడా మేము ఇక్కడ ఉన్నాం. ఒక 10 నిమిషాల టైంలోనే కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మహిళా కార్పొరేటర్ల మీద, మహిళా నాయకుల మీద దాడి చేశారు, కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో ఇక్కడ అంతా గొడవ జరిగింది. అది కూడా పోలీసుల కనుసంధ్యాల్లో వాళ్ళు కూడా వారికి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకుల మీద ఏదో అంటే మా మీదకి ఉసుగొల్పిరు. అట్లాగనే వాళ్ళ దగ్గర 2 కత్తులు ఉండడం చూసినాం మేము. ఆ కత్తులు పట్టుకొని మహిళల మీద దాడి చేయడం మీద, అది కూడా ఉమెన్ కమిషనరేట్ ముందు. 10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలందరూ కూడా చాలా సేఫ్గా ఉండే. షీ టీమ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినాయి. కానీ 9 మంత్స్ 8 మంత్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల పైన, చిన్నారుల మీద, మహిళా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే ఉమెన్ కమిషనర్ కళ్ళు మూసుకొని ఉంది. కేవలం కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకొని ఇక్కడికి పిలిచి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు, మా కేటీఆర్ గారే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదైతే మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేయడానికి రాలే, పీస్ఫుల్గా మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాం. కానీ ఇట్లాంటి దాడులు నిజంగా సీఎం మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే సిగ్గుచేటు. మహిళలని అడ్డం పెట్టుకొని మహిళల మీద ఉసుగొల్పడం నిజంగా చాలా దురదృష్టకరం. దీంతో పాటు అసలు వాస్తవానికి మహిళలకు సంబంధించిన దాంట్లో సరే హామీలు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు దీన్ని పెడితే అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్నే వద్దనుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక తెలంగాణ తల్లికే గౌరవం లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మీకు దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఇవి గమనిస్తున్నారు. నిజంగానే మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి స్పేస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీని తీసుకొచ్చి పెట్టడం, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధం, ఆయన తెలంగాణకి ఏం చేస్తుండో అర్థమవుతలేదు. కానీ ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కేవలం ఢిల్లీకి తొత్తులుగా వివరిస్తూ అక్కడ వాళ్ళ మార్కులు కొట్టడానికి ఇక్కడ ఆయన ఇట్లాంటి చిల్లర చేష్టలు చేయడం నిజంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనిస్తున్నారు. మాకైతే ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు, మహిళలకు గౌరవం, రక్షణ దొరుకుతుందని. కానీ అయినా కూడా మేము కోరుతున్నాం, ఉమెన్ మహిళా కమిషన్ ఏకపక్షంగా వివరించొద్దు. ఎవరైనా కూడా ఇప్పుడు ఆమెను కలవడానికి వచ్చినప్పుడు మాకు సపోర్టివ్గా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎలా చేసేడుతుండే, ఇంత రచ్చ కాకపోతుండే. కేవలం మేము వచ్చినామని తెలుసుకొని కాంగ్రెస్ మహిళా నాయకులు ఈడికొచ్చి మహిళల మీద దాడి చేయడం, అది కూడా వాళ్ళ గౌరవానికి నిజంగా మచ్చ తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. నిజంగా సిగ్గుచేటు. 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. మొదటగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, మహిళలకి నిజంగా క్షమాపణ చెప్పాల్సిన క్షమాపణ కేవలం ఆయననే చెప్పాలి. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా ఉంటే కూడా చెప్తారు. ఎందుకంటే నిన్న కూడా మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది. కేవలం వాళ్ళు గ్రౌండ్లో ఏం జరుగుతుందని రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. మాది అంటే మేము చేయలేదు అనేది తెలిసిపోతుంది ప్రజలకన్న భయంతో వాళ్ళ మీద దాడిని చేయడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉమెన్ కమిషనర్ మేము డిమాండ్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోవడం కాదు, ఈ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఎట్లయితే కేటీఆర్ గారి మీద సుమోటోగా తీసుకున్నారో అట్లాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా సుమోటోగా తీసుకోవాలి. గురుకులాలలో కానివ్వండి, ఎంతోమంది చిన్నారుల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి. అవన్నిటిని కూడా పట్టింపు లేకుండా వాళ్ళు వివరించడం చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచి అయినా మేలుకొని అందరూ ఎవరైతే అధికారులు ఉన్నారో మహిళలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.